చూసినప్పుడు నేను ఎంత ఎక్సైట్మెంట్ తోటి అంటే నేను ఓన్లీ ఫస్ట్ నేను విడుదల సినిమా థియేటర్ లో చూడలే భయ్యా. విడుదల సినిమా నేను ఓటీటీలో చూసిన తర్వాతకి విడుదల 2 రిలీజ్ అవుతుందో తెలుసుకొని మళ్ళీ వచ్చి చూసిన. అది విడుదల సినిమా చూసినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ తోటి చూస్తున్నాం, విడుదల 2 ఇది వచ్చినప్పుడు కూడా అంత డబల్ ఎక్సైట్మెంట్ తోటి ఇప్పుడు థియేటర్ లో చూడడం జరిగింది. ఏమన్నా బాగుందన్న సినిమా, చాలా చాలా బాగుంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నిజంగా సాంగ్ కూడా పావురం అనే సాంగ్ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఒక లెవెల్ లో ఉన్నాయి భయ్య. నరకుతే పోయి తలకాలు ఎగురుతున్నాయి. అసలు ఆ కాన్సెప్ట్ కానీ డైరెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా వేరే లెవెల్ భయ్య. నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఫ్రైడే 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ రోజు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. విడుదల ముందర ఏ సినిమా అయినా కూడా ఎంటర్టైన్తో సమానం భయ్య. బ్లాక్ బస్టర్ కొట్టేసింది విడుదల, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏంటి భయ్య విడుదల ఇప్పుడు విడుదల మూవీ చూసావా భయ్య? విడుదల మూవీ ఎలా ఉంది భయ్య? నిజం చెప్పు. అంటే చూస్తున్నా కూడా అలా ఇంట్రెస్ట్ గా అలా వెళ్ళిపోతుంటది యూత్ కానీ. అంటే ఒక సమాజంలో మనిషి ఎలా బతకాలి, దానికి ఏంటి అనే దాని గురించి ఒక క్లియర్ గా చూపించారు. విడుదల 2లో నువ్వు ఇంకా ఎట్లయినా బతకవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ అనేది చూపించారు భయ్య. అలా ఉంది సినిమా అయితే చాలా బాగుంది. అసలు బ్లాక్ బస్టర్ అన్న ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉన్నట్టు అది విడుదల, అందులో ఎలాంటి డౌట్ లేదు. విడుదల చాలా బాగుందన్న. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 ఎందుకు చూడొద్దాం అనుకున్నాం. అప్పుడు చూడాలి. లాగ్ అయింది అంటున్నారు. లెంత్ ఎక్కువ వల్ల మీకు లాగ్ అనిపించింది. కారణం ఏంటంటే పోలీసులకు, నక్సలిజానికి, పేదరికానికి, పెద్దందారికి మధ్యలో జరిగే సంఘర్షణ, మనోవేదన అనమాట. అన్యాయంగా ఒకరు చనిపోతుంటే ఇంకోడు పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఒక మనిషి, ఒక డ్రైవర్ గా ఉండి ఒక సూర్య క్యారెక్టర్, అతను పడే మనోవేదన కనపడుతుంది ఇందులో. సూపర్ గా అనిపించేస్తుంది. అలాగే విజయ్ సేతుపతి కాదు, చిరంజీవి మెచ్చుకున్నాడు. నాకంటే ఉత్తమ నటుడు, ఇండియన్ ఉత్తమ నటుల్లో నాకంటే గొప్ప నటుడు అని చెప్పేసి. సో విజయ్ సేతుపతి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అద్భుతంగా నటించాడు అనమాట. ఓల్డ్ లుక్ అయితే రియల్ క్యారెక్టర్ గుర్తాయి. మన ఫాదరు, మన తాతల కాలం నాటి సన్నివేశాలు గుర్తొస్తాయి. 70 సూర్య నిజంగా ఒక నక్సలిజంలో వాళ్ళని చంపుతుంటే ఒక పోలీస్ క్యారెక్టర్ గా ఉండి తను పడే మనవేదన అయితే మనకి ఏడుపు వచ్చేస్తుంది. విడుదల 2లో 1కి తేడా ఏంటంటే అదొక క్యారెక్టర్ అయితే ఇదొక క్యారెక్టర్ అనుకోవాలి. అద్భుతంగా ఉంది. చనిపోకుంటే బాగుండేది ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విజయ్ సేతుపతి గారు తన తోటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఆయన పడే మనోవేదన, ఆయన ఏడుస్తుంటే నోటికెళ్ళి సుళ్ళు కారుతుంటే ఆ రక్తాన్ని చూసి ఆయన పడే మనోవేదన అయితే నిజంగా రియల్ గా ఒక ఉత్తమ నటుడు ఇంత నటించగలరా, ఇంతకన్నా ఇంకా బాగా ఎవరైనా చేసి చూపించగలరా అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా నేనైతే ఆర్టిస్ట్ గా నిజంగా హీరోలు అనొద్దు పోయి, ఆర్టిస్టులు అనమాలే, ఉత్తమ హీరోలు అనాలి, ఉత్తమ నటులు అనాలి. అటువంటి వాళ్ళలో మెగాస్టార్ నేను వస్తే, కమల్ హాసన్ వస్తే, రజనీకాంత్ వస్తే, మనకు తర్వాత ఈ తరానికి కావాల్సిన వాడు విజయ్ సేతుపతి అన్నమాట. ఏం తక్కువ లేదు భయ్య. ప్రతి ఒక్కటి బాగుంది అనమాట. ఏం చెప్పలేను. అవునండి. దీంట్లో తగ్గినా కానీ ఆయన ఉన్న సన్నివేశాలు మనకు ఆయన పడే మనోవేదన అద్భుతంగా అనిపించేస్తుంది. ఎందుకంటే పోలీస్ గా ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా నక్సలిజం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కాల్చి చంపాలి కదా. సో వాళ్ళని అన్యాయంగా చంపుతున్నారని ఈయన పడే మనోవేదన వచ్చిన మనకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. కంటే నీరు తెప్పిస్తాను అనమాట. సో ఇక విజయ్ సేతుపతి గారు వండర్ఫుల్ యాక్టర్, సూపర్ మూవీ. విడుదల 2 ఆయన చనిపోకపోతే పార్ట్ 3 వస్తే బాగుండదు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకు చంపారో తెలియదు. చంపదు తప్పదనమాట. అంటే మోసం చేసి చంపారు. అది న్యాయంగా అనిపించింది. నాకు అది న్యాయంగా అనిపించలే. విజయ్ సేతుపతి చనిపోకుంటుంటే పార్ట్ 3 వచ్చేది. కాకపోతే ఆయనకి పిల్లలు ఉన్నారు కదా. సో పిల్లల ద్వారా ఏమైనా పార్ట్ 3 తీసుకొస్తారేమో. వెట్రి మానం సెల్యూట్ కాక మస్తు చేసిన సినిమా, మంచి మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. మనం చూస్తుంటూ పోతుంటే నిజంగా రాడికల్స్ ఉన్న వాళ్ళకు, ఐడియాలజీ ఉన్న వాళ్ళకు నిజంగా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక చదువుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఎక్కుతుంది. సో సమాజం పట్ల కొంచెం అభిమానం ఉన్న వాళ్ళకైతే ఇంకా 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 బాగా నచ్చుతుంది. సో సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మనం చెప్పాలంటే విజయ్ సేతుపతి మాత్రం యాక్టింగ్ అయితే చించి ఆరేసాడు అనుకోవచ్చు. నిజంగా అలాంటి యాక్టింగ్ మన తెలుగు హీరోల్లో ఎవరు చేయరు. నిజంగా చెప్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే ఆ సీన్స్ కు ఒక నిజంగా మీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. నిజంగా క్రేజీగా అనిపించింది. విజయ్ సేతుపతి గారు చేసిన యాక్టింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ దుమ్ము దులిపారు అనుకోవచ్చు. ఇంకొకటి ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్, ఇంకొకటి క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకోటి చాలా ఎమోషనల్ అవుతారు. సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య నాకు. ఇంకో సాంగ్ మాత్రం ఒకటే ఉంది. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకో విజయ్ సేతుపతి ఇంకో హీరోయిన్ మధ్య వచ్చే సెంటిమెంట్ కావచ్చు లాస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చూసుకుంటే స్టార్టింగ్ లో మన ఎంట్రీ సీన్ మాత్రం విజయ్ సేతుపతిది మాత్రం నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అయితే అనిపించింది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సినిమా మాత్రం హైలైట్. అన్న విడుదల 1 మూవీ అందరు చూసిర్రు. దానికి బేస్ చేసుకుని పార్ట్ 2గా విడుదల 2 వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది. దానిలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కానీ, వెట్రిమారన్ సార్ డైరెక్షన్ కానీ, సూర్య గారి యాక్టింగ్ కానీ,
మధ్యలో మంజు రామేది కానీ లేదన్న లాగ్ ఏం అనిపిస్తలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి లాగ్ ఏం అనిపించదు, చూడని వాళ్ళకి లాగ్ అనిపిస్తుంది. బయట ఉండి మస్తు చెప్తాం, సినిమా చూస్తే లాగ్ ఉందా ఏముందని అర్థమవుతుంది. స్టోరీ ఉన్నప్పుడు పుష్ప ఎంతసేపు ఉందన్న స్టోరీ ఉంది, కంటెంట్ ఉన్న సినిమా లాగ్ అనిపించిన ఆడియన్ ఎంటర్టైన్ అవుతాడు. ఆయన మ్యూజిక్ చాలా బాగుంది నా ఇది ఇట్లా బాగానే అనిపిస్తుంది. కథకు తగ్గట్టు ఉంది మ్యూజిక్ బీజీ. అవునవును పార్ట్ 2లో పార్ట్ 1లో ఉన్నంత ఉండదు, పార్ట్ 2లో తక్కువ ఉంది. పార్ట్ 2లో మొత్తం విజయ్ సేతుపతి గారిని హైలైట్ చేసిర్రు. సూర్య గారిని కొంచెం అంత లేదు సూర్య గారిది, కాకపోతే మంచి క్యారెక్టర్ చేయొచ్చు. నెక్స్ట్ సూర్యదే ఉంటుంది మొత్తం. వెట్రిమారన్ సార్ డైరెక్షన్ బాగుంది అన్న, చాలా బాగుంది. ఆయన డైరెక్షన్ గురించి మాట్లాడుతూ ఆయన కథని మెయిన్ హీరో చేస్తాడు ఆయన. ఈ సినిమా ఇట్లా అలానే ఉంది. ఆమె యాక్టింగ్ ఆమె ఇట్లా బాగానే అనిపిస్తుంది. అంటే కంటిన్యూస్ ఎట్లా ఉంటానా కథ డిమాండ్ చేస్తే క్యారెక్టర్ పెడతారు, క్యారెక్టర్ కోసం కథను పెట్టలేరు కదా. కథకు తగ్గట్టు ఉంది అన్న సినిమా. ఆమె యాక్టింగ్ అని ఆమె కథకు ఎంత అవసరమో అంతే తీసుకున్నారు. ఆమె గురించి ఎక్కువ తీసుకొని ఆమెను హైలైట్ చేయలేదు. వెట్రిమారన్ గారు కథకు తగ్గట్టు క్యారెక్టర్ క్యాష్ ని సెలెక్ట్ చేసిన అంతే. ఓకేనా? చాలా బాగుంది అన్న. పెద్దల మంచి మూమెంట్స్ పోలీసులు అన్యాయం ఏంటి అనేది చాలా అనిపించింది మంచిగా సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు యాక్టింగ్, విజయ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి తమిళ్లోకి అయినా చాలా మంచి పెద్ద హీరో, మరి తెలుగులో నటించారు కాబట్టి చాలా మంచిగా ఇళయరాజు మ్యూజిక్ చాలా బాగుంది సార్. హీరోని చాలా సింపుల్ గా మన ఏమంటే సార్ మన మాస్టర్ కన్నడ కేరళ పిక్చర్లో కాకుండా ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం చూడాల్సిన సినిమా లాగా అనిపించింది సార్.